హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గృహ వినియోగానికి వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక 1.5 రోజుల్లోనే ఇంటి దగ్గర సిలిండర్ డెలివరీ చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆసుపత్రులు, స్కూళ్ళు, దేవాలయాలకు నిరంతర సరఫరా అయితే ఉండాలి అనేసి కూడా చెప్పారు. ఇక గ్యాస్ డెలివరీలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా సాంకేతికత ఉపయోగించండి అని కూడా ఆయన అయితే అన్నారండి. ఇంకా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఇబ్బంది కలగకూడదని, అంతేకాకుండా హోటళ్లలో ఎల్పిజి వినియోగం తగ్గించేలాగా అసోసియేషన్లతో ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 17,209 టన్నుల గ్యాస్ అంటే వంట గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక 1,154 ఏజెన్సీల ద్వారా ఓటీపీతోనే గృహవసర గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయితే చేస్తున్నారు. అంతేకాదు కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి గ్యాస్ అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. బుక్ చేసిన 1.5 రోజులోనే మన ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుందని కూడా సీఎం గారు అయితే ఆదేశించారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.